చెప్పండి సార్, ఏం రామకృష్ణ గారు మీకు యాజ్ ఎ ప్రెసిడెంట్ తెలంగాణకి ఇచ్చారు కదా, ఆ తర్వాత మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? 2 నెలల క్రితమే మీ అందరి సమక్షంలో నేనున్న రోజు రాఘవేంద్ర వీరుడు శూరుడు మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, నా ఆశీర్వాదం ఉంటుంది. నేను స్టేట్ ప్రెసిడెంట్గా పెడతా ఉన్నా. ఆయన ఉన్నన్ని రోజులు ఆయనే స్టేట్ ప్రెసిడెంట్గా ఉంటాడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటాడని చెప్పిన రామకృష్ణ గారు మరి నిన్న కలబడ్డదట. నిన్న నేను పని చేస్తలేనని బీజేపీకి బీఆర్ఎస్ ఏదో కాంగ్రెస్కు కుమ్మక్కైనట్టు వాళ్ళతోటి అని చెప్తూ మరి నన్ను రాష్ట్ర అధ్యక్ష పదవిని తొలగిస్తూ నేషనల్ జనరల్ సెక్రటరీగా పెడతానని చెప్పడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక బీసీ బిడ్డగా, ఒక గౌడ జాతి బిడ్డగా బీసీలకు జరుగుతున్న తీవ్రమైన అన్యాయంగా పరిగణిస్తూ ఉన్నా. ఒకవైపు రాష్ట్రం మొత్తం అట్టుడుతూ ఉంది, బీసీ సమస్యల మీద మాట్లాడాలి. మరి బీసీ ఆఫ్ నేషనల్ సెక్రటరీగా ఉన్న నువ్వు ఇవాళ 42% అంశాన్ని వదిలిపెట్టినావు. అన్ని అంశాలను వదిలిపెట్టి కేవలం రాఘవేంద్ర మీద కుట్రలు చేయాలి, రాఘవేంద్రని బలిపశం చేయాలి, మరి రాఘవేంద్రని స్టేట్ ప్రెసిడెంట్గా తొలగించాలని ఒక కుట్రలు పడడం అనేది శోచనీయం. ఇది మంచి పద్ధతి కాదు. వృద్ధునిగా ఉన్నారు, 82 ఏళ్ళ వ్యక్తిగా ఉన్న మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. మేమేం చేయాలో మాకు కూడా తెలుసు. న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎట్లా పోవాలి, లీగల్గా ఎట్లా పోవాలి, ఎట్లా బజార్కి ఇచ్చాలి, మరి గౌడ జాతికి సంబంధించిన ఒక బిడ్డకి ఎంత అవమానం జరిగింది, బీసీ బిడ్డలకు ఎట్లా మోసం చేస్తూ ఉన్నారు, గాన్ల ముసుగులు, వృద్ధుని ముసుగులు నువ్వు ఇట్లాంటి మోసాలు చేస్తాం అంటే నువ్వు పదవి ఇస్తావు, పని చేయమంటావు, రమ్మంటావు, నువ్వు మంచిగా ఉన్నావు నాయన, నీ వాయిస్ మంచిగా ఉంది, నీ సబ్జెక్ట్ మంచిగా ఉంది అంటావు, పదవి ఇస్తావు, మళ్ళీ తొలగిస్తా అంటావు. ఏంది ఇదంతా కన్ఫ్యూజన్? ఎన్ని నెలలు అయింది నువ్వు పదవి ఇచ్చి, ఎన్ని నెలలు అయింది నువ్వు పదవి ఇచ్చి? కనీసము ఒక స్టేట్ అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు కమిటీలు ఉన్న వాళ్లకు స్టేట్ అధ్యక్ష పదవి ఇస్తేనే ఇంట్రడ్యూస్ కావడానికి 5-6 నెలల సమయం పడుతుందండి. కమిటీలు లేవు, వ్యవస్థ లేదు. నేను వచ్చేంత వరకు మళ్ళాన్న లేడు, ఎల్లాన్న లేడు, ఎవ్వరు లేడు కదా రాఘవేంద్ర ఎంట్రీ అయ్యేంత వరకు. రాఘవేంద్ర ఎంట్రీ అయినాక మళ్ళాన్న వస్తుండు, ఎల్లాన్న వస్తా అంటుండు. మరి కమిటీలను బలోపేతం చేద్దాం అనుకుంటున్న ఈ క్రమంలో మరి నిన్న ఒట్ట జానయ్య గారు మళ్ళీ ఒకసారి నాకు ఫోన్ చేసి ఇదే పెద్ద మనిషి ఏమన్నాడు అంతకన్నా ముందు, మళ్ళా మా పార్టీకి వస్తున్నాడు. ఆయన విష సంస్కృతి గల వ్యక్తి, బ్లాక్ మెయిలర్, మోచేతి నీళ్ళు తాగుతూ ఉన్నారు, అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూ ఉన్నారు, వాళ్ళ ఎంగిల్ మీద ఆశపడతా ఉన్నాడు. ఖబర్దార్ హెచ్చరించి మళ్ళీ ఒట్ట జానయ్య అన్నాడు ఫోన్ చేశానట, ఆయన పార్టీలోకి వస్తాడట. మరి నాకు సమాచారం ఇవ్వకుండానే గౌడ జాతికి సంబంధించిన నన్ను పదవి నుంచి ఊడబీక్తారట. ఇంతవరకు న్యాయం అండి? మరి మీ అందరి ద్వారా తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నా, మనం భయపడాల్సిన పని లేదు. బీసీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్కి ఇంకా నేను చలామణి అవుతా ఉన్నా. ఎప్పటికీ నేను ఉండాలనుకున్న రోజు నేనే ఉంటా, దాంట్లో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. లీగల్గా ఎదుర్కొందాం. ఇట్లాంటి కుట్రలు మామూలే. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అందరూ ఏమంటారు, అగ్రవర్ణాలు కుట్రలు చేస్తున్నారు అంటున్నారు. మరి బీసీని అంటావు, మరి నేను రాయలసీమ ఆంధ్రకు సంబంధించిన వ్యక్తిని అంటావు, నేను మోసం చేయనంటావు. మరి ఎట్లా బీసీ బీటీని తొలగిస్తావండి 2 నెలల్లో? అది ఆరోపణలు చేసి ఎట్లా తొలగిస్తావు? నువ్వు బీజేపీ మనిషివా, నువ్వు కాంగ్రెస్ మనిషివా, నువ్వు బీఆర్ఎస్ మనిషివా? అందరూ నాకు పరిచయం. నేను అందరికీ ఏదో స్క్రిప్ట్ రాసిస్తా, అది రాసిస్తా, ఇది రాసిస్తా అంటావు. నువ్వు అట్లా రాసిస్తూ నువ్వు అమ్ముడు పోతావేమో. నేను ఎన్నడూ అమ్ముడు పోలే. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అమ్ముడు పోలే. ఆర్జీ మీడియా పెట్టిన తర్వాత కూడా ఒక హ్యాడ్ తీసుకోకుండా ఒక జర్నలిస్ట్గా 20 ఏళ్ళుగా కొనసాగుతా ఉన్నాను. నన్ను అబండాలేసి కలిబొలి కబులు చెప్పి మరి నువ్వు ఎవరితో ఎంత మాట్లాడుకున్నావో నాకైతే తెలియదు. కానీ 100 కోట్లు మాట్లాడుకున్నావా, 200 కోట్లు మాట్లాడుకున్నావా, మరి ఏం చేసుకుంటావో నాకైతే తెలియదు. ఈ వయసులో నువ్వు డబ్బులకు మాట్లాడుకొని ఇంకోరి మీద అబాండాలు వేస్తూ, అది గౌడ జాతికి సంబంధించిన ఒక రాఘవేంద్ర మీద అబాండాలు వేస్తే తెలంగాణ సమాజం దుమ్మెత్తిపోస్తూ ఉంది, కాకు నుంచి ఉమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి విషయాలు మానుకోవాలి. భగవంతునికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతా ఉన్నా. నువ్వు పని చేయాలనుకున్నప్పుడు, పార్టీ బలోపేతం కావాలనుకున్నప్పుడు ఇట్లాంటి పనులు చేస్తే భూస్థాపితం అవుతుంది. 20 ఏళ్ళుగా అతిగతి లేకుంటుంది పార్టీ. ఇప్పుడు మేము అందరం కలిసి లేపుదాం అనుకుంటున్నాం. ఇదే మరి దూరంలో ఉంటే మాత్రం ఇక మరి పప్పులు కూడా ఉడకవు. పార్టీ పతనం అయింది ఇప్పటికే. ఇక మరి కనీసం ఆ పార్టీ వైపు ఇట్లా కన్నెత్తి కూడా ఎవరు చూడరని విజ్ఞప్తి చేస్తూ ఈ మోసాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. బీసీఎఫ్ ప్రెసిడెంట్గా తొలగించనే పదాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, లేకపోతే ఖబర్దారాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. తదుపరి కార్యక్రమాలు ఉన్నాయి. మరి మేము ధర్నా చేయడం ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. త్వరలో మరొక ప్రెస్ మీట్ పెట్టి 1-2 రోజుల్లోనే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.